అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 80వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 81వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 81. ఓం హ్రీంకార రూపాయే నమః. ఓం హ్రీంకార రూప, ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార రూపాయై నమః అని పలుకవలెను. హ్రీంకార రూపాయై పంచదశి మంత్ర ప్రథమ కూటము అందలి 5వ అవయవము లేక బీజాక్షరముగా కలది అని అర్థము. ఈ హ్రీం అను బీజాక్షరము అందు హ్రీంకారము నిరూపింపబడుచున్నది లేక నిర్దేశింపబడుచున్నది. హ్రీంకారము పంచదశి మంత్ర ప్రథమ కూటము అందలి 5వ అవయవము లేక బీజాక్షరముగా కలది కాన పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార రూప అను నామముతో స్థవనీయమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార రూపాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.